మీ నాన్నని సరిగ్గా పాలు పోయమను. ఈ మీకు ఇమ్మన్నాడు. అలాగే. ఇతను ఎవరో తెలిసిన అబ్బాయిలా ఉన్నాడే. ఉండు ఆరా తీద్దాం. బాబు 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 ఆగు ఆగు ఆగు. నువ్వు మా వాణి తమ్ముడు గిరిధర్వి కదూ? అవునండి. ఆగు ఆగు రా రా. నిన్నెప్పుడో మీ అక్క పెళ్ళప్పుడు చూశాను. ఇప్పుడు కనిపించదన్నమాట మా కర్నూలు. ఏం చదువుకుంటున్నావు? పీజీ. ఏమిటో ఈ పీజీలు కేజీలు నాకేమీ అర్థమై చావదు. ఈ ముదనష్టపు గవర్నమెంట్ సంవత్సరానికి ఒక పేరు మారుస్తుంది. అదే నా చిన్నతనంలో అయితే ఫ్రెష్ గా ఫస్ట్ ఫోరము సెకండ్ ఫోరం అని పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఉన్నాయి బామ్మగారు ఫోరమ్స్. ఏం ఫోరమ్స్? కోళ్ల ఫోరమ్స్, ఫిష్ ఫోరమ్స్. ఇదిగో వాటి గురించి మాకేమీ తెలీదు. మేము ప్యూర్ వెజిటేరియన్స్ కదా. రారా తమ్ముడు, ఊళ్ళో అమ్మ వాళ్ళు ఎంత బాగున్నారా? అందరూ బాగున్నారు. నీ పరీక్షలన్నీ అయిపోయా? ఇంకా ప్రాక్టికల్స్ ఉన్నాయి. మాయా నాకేమో ఫస్ట్ ర్యాంక్ అండ్ నీకేమో 10th ర్యాంక్. గేమ్స్ లో ఫస్ట్, అది లాస్ట్. గుడ్ గుడ్. నువ్వేంట్రా చిన్ను? నేను అన్నిట్లో లాస్ట్. అదేరా బెస్ట్. మామయ్య నువ్వు ఎప్పుడు వెళ్తావు? ఎల్లుండ్లే. ఏం కాదు, హాలిడేస్ అయ్యేదాకా మావ ఇక్కడే ఉంటాడు. హాలిడేస్ అయ్యేదాకా మీ ఊర్లోనా? సరేలే. అవును మిస్టర్ క్లీన్ బాబు ఎక్కడ? లోపలున్నారు. ఇప్పుడు చూడండి రా, చూపిస్తున్నాను. పావు. ఊరికే ఊరికే నాన్న భయపెడదాం. రండి. బట్టలు కొట్టుకున్నారు. ఈ టీ షర్ట్ చూసి భయపడతామండి బావా? టీ షర్ట్ అమ్మా అమ్మా టీ షర్ట్. టీ షర్టా? అరే భలే ఉందా? ఇది మార్కెట్ లోకి వచ్చిన కొత్త మోడలా? ఇది కనుక మన షాప్ లో పెట్టి అమ్మితే ఎంత లాభం వస్తుందో. చాలు ఊరుకోండి. ఇంటికి ఎవరైనా రావడం పాపం. ఈ బట్టలు ఎక్కడ కొన్నావయ్యా? మా షాప్ లో పెడితే బాగా పోతాయా? రేట్ ఎంత అని ఒకటే హింస పడతారు. ఆఖరికి అడుక్కునేవాడు వచ్చినా సరే, నువ్వు పెట్టుకున్న గోచి ఎక్కడ కొన్నావయ్యా, దీని రేట్ ఎంత అని అడుగుతారా తమ్ముడు? అతను ఎప్పుడు బయలుదేరాడో ఏమిటో. ముందు భోజనం ఏర్పాటు చూడకుండా ఈ సనువుడు ఏమిటి? నాకు తెలుసులేండి. లోపలికి వెళ్ళి బాబు, ఎప్పుడు ఉండేది మా తమ్ముడు. చాలు సంబరం. నాన్న ఆడుకుందాం రా. వద్దురా, బట్టలు పాడైపోతాయి. మీరే ఆడుకోండి. ఇంగ్లీష్ పేపర్. అయ్యో, ఏంటని ఆ గాలిపట్టు మిరుక్కుంది? మాయా మాయా, ఏంట్రా? గాలిపట్టు మిరుక్కుంది, తీసి పెట్టవా మాయా? నువ్వు వెళ్ళి చిన్న రాయి పట్రా. పోపో కిరణ్ అదిటి. గుడ్. మాయా మాయా, తగ్గులతో చినిగిపోతుంది మాయా. చిరక్కుండా వేస్తానమ్మా, జాగ్రత్తగా వేస్తాను. వచ్చే వచ్చే వాన జల్లు జాలమసిలే. అమ్మో, మీకు భయకారాలు రాను.
మీకు దమ్మొచ్చిందట నన్ను కొట్టేశారు అమ్మా దమయంతి, ఏమైంది? అమ్మ చచ్చిపోయానమ్మా. దమయంతి అంటే ఎవర్రా ఇంటి ఓనరా కాదు, మరెవరు? ఇంటి పని మనిషి. నీ పని మనిషికి ఇంత బిల్డప్పా? మాయా, మీ హైదరాబాద్ లో ఆడపిల్లలు ఉండరా? భయం లేదా? భయం లేదు? భయం లేదా? భయం లేదా? ఈ ఫోటోలోని వ్యక్తి ఎవరు? ఈ ఆటగాడి పేరేమిటి? కాంబ్లే కదరా కుంబ్లే. నీకే తెలుసు? బెండకాయ ఈ క్విజ్ ప్రోగ్రామ్ బోర్ బోర్ బోర్. నేనే మీ న్యూ క్విజ్ మాస్టర్. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడగబోతున్నాను. మన ఇంట్లో ఎంత మంది ఉన్నారు? రాంగ్ రాంగ్. మీ ముగ్గురా? మమ్మీ, డాడీ, నేను. సో సిక్స్. నెక్స్ట్ క్వశ్చన్. పక్కింట్లో ఎంత మంది ఉన్నారు? 3 అంటే ఎవరు? కేశవరావు అంకుల్, సత్యవతి ఆంటీ, దమయంతి. కొంపదీసి నేను అనుకున్న అమ్మాయికి పెళ్ళయిందా ఏంటి? సో నీకు తెలుసా? తెలుసమ్మా? సో చెప్పు 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 చెప్పు. కేశవరావు అంకుల్, సత్యవతి ఆంటీ. అది వాడి చెప్పాడుగా. లేదులే నువ్వు చెప్పు. కేశవరావు అంకుల్, సత్యవతి ఆంటీ, దమయంతి. కావేరక్క పెళ్ళైందా? అవ్వలా. ఏ ఊరికే జనరల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, జస్ట్ జనరల్ నాలెడ్జ్. లక్ష్మి, దాని మీద 2 ఫ్లవర్స్ ఉన్న బార్డర్, బయట చెంగు మీద నెమలి ప్రింట్ వేయాలి. మర్చిపోకు. అలాగే. ఏమండి, సైడ్ బిజినెస్ అని మొదలు పెట్టి మీరు సైడ్ ఉండి మా చేత పని చేయించకపోతే కాస్త సాయం చేరదు? డైయింగ్ డూయింగ్ మీ పని, బయ్యింగ్ సెల్లింగ్ నా పని. అమ్మో, బట్టలు నలిగిపోతాయి. ఆహాహా. అమ్మో, మళ్ళీ వీడొస్తున్నాడే. ఇంగ్లీష్ పేపర్. మామయ్య షటిల్ ఆడుకుందామా? షటిల్ ఏంట్రా? షటిల్ ఏదైనా కొత్త గేమ్ ఆడదాంరా. ఏంటది? హైడ్ అండ్ సీక్ ఆడదాం. అంటే ఇప్పుడు నేను 1 2 3 అంటాను, నువ్వు వెళ్ళి ఎదురు బామ్మ గారింట్లో దాక్కోవాలి. అక్కడ నువ్వు నాకు దొరకపోతే నేను నీకు ఐస్ క్రీమ్ ఇస్తాను. రారా. బామ్మగారింట్లో వద్దు కానీ అక్కడ నువ్వు దొరికిపోతావు. ఆ ఇంట్లో అక్కడ వర్కౌట్ అవుతులే. పక్కింట్లో కావేరక్కుందే, అక్కడికి వెళ్ళి దాక్కు. బామ్మగారి వద్దురా, కావేరక్కిల్లే కరెక్ట్. అక్కడికి వెళ్ళి దాక్కు. అప్పుడైతే నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు దొరికిపోతావు, నీకు ఐస్ క్రీమ్ పో. సరే, నేను వెళ్తున్నా. నువ్వు మాత్రం 1 2 3 అంటాను, స్ట్రైట్ గా కావేరక్కింటికి వెళ్ళాలి. ఓకే? ఓకే. 1 2 3. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. ఒక ఐస్ క్రీమ్ ఇస్తానుండప్పా. చిన్ను 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 ఎక్కడున్నా? కావేరి, కావేరి, కాలేజ్ టైం అవుతుంది, త్వరగా తోలు. ఇవాళ కాలేజ్ లేదు పిన్ని, బంద్. పక్కింటి గిరినండి. మా చిన్ను ఇలా వస్తేను, చిన్ను చిన్ను ఎక్కడికి వచ్చాడు? స్నానం చేయమంటే లోపల దూరాడండి. చిన్ను చిన్ను అక్కడ ఐస్ క్రీమ్ తింటున్నాడు. సరే అండి.
జస్ట్ వచ్చాను. రే చిన్ను. రే నా పరువు తీసావు ఎక్కడికి కదా. వెళ్ళవరా నువ్వు? పద స్నానం చేద్దు గాని. నేను చేయను. ఏ ఇంకా మాట్లాడగా ఏమాటరా? అదే హైడ్ అండ్ సీక్. నేనేమో పక్కింట్లో కవరకు వాళ్ళ ఇంట్లో దాక్కుంటామాట. ఎదురుగా బావ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదు. స్ట్రేట్ గా కావరక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. మామయ్య నా ఎల్కాల కావరక్క వాళ్ళ ఇంటికి వచ్చి అలా తీసుకెళ్ళి స్నానం చేయాలన్నమాట.